కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల. విశేషమైన రోజుల్లో వెంకటేశ్వర స్వామి వైభవం ఉట్టిపడేలా ఆలయాన్ని దివ్యాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు టీటీడీ అధికారులు. అటువంటిది వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఓ దాత ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇంతకీ ఆ సమయంలో ఏం జరిగింది? ఆ దాత ఆగ్రహానికి గల కారణాలేంటి? శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. అందుకే నిత్యం భక్తుల సందడి నడుమ గోవిందనామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది. శ్రీవారి సేవకై సామాన్యుల నుంచి సంపన్నుల వరకు వారి శక్తి కొలది సేవలు అందిస్తూ ఉంటారు. ఇలా టీటీడీకి వివిధ ట్రస్టులకు ఇతర కార్యక్రమాలకు దాతలు విరాళం అందిస్తూ ఉంటారు. బయట ప్రాంతాల్లో జరిగే విశేష కార్యక్రమాలకు, భవన నిర్మాణాలకు స్థలాలు, వస్తువులు, బంగారు, వెండి ఆభరణాలు ఇలా అనేకం శ్రీవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే విశేష దినాల్లో శ్రీవారి అలంకరణకు వినియోగించే పుష్పాలను టీటీడీ దాతల ద్వారా సేకరిస్తోంది టీటీడీ. కొన్నేళ్ల క్రితం వరకు దాతల వద్ద నుంచి విరాళంగా పుష్పాలను సేకరించేవారు. టీటీడీ ఆధ్వర్యంలోని గార్డెన్ సిబ్బంది ఆలయాన్ని ముస్తాబు చేసేవారు. కొన్నేళ్లుగా ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికి దాతలే స్వయంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దే సాంప్రదాయం తీసుకొచ్చారు. ఈ సాంప్రదాయమే టీటీడీకి కొంత తలనొప్పిగా మారింది. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో టీటీడీకి అనుకోని సమస్య ఎదురైంది. దాతల సమయంలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా ప్రత్యేకంగా పుష్పాలంకరణ టీటీడీ చేస్తోంది. మొదటి రోజు, 4వ రోజు, 7వ రోజు ఆలయంలో దాతల సహకారంతో చేయిస్తున్నారు. అయితే 7వ రోజు బెంగుళూరుకి చెందిన దాత సునీత గౌడ్ సహకారంతో పుష్పాలంకరణ చేయించారు. దాదాపు 1,70,00,000 రూపాయల వ్యయంతో విదేశాల నుంచి తెచ్చిన పుష్పాలు, విగ్రహాలతో అలంకరణ చేయించారు దాత సునీత గౌడ్. దీంతో ఆలయంలో లేని సాంప్రదాయాన్ని కొత్తగా ఎందుకు తీసుకొచ్చారని కొందరు అర్చకులు అధికారులకు తెలిపారట. ఈ మేరకు ఆలయంలో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాలను తొలగించారు టీటీడీ అధికారులు. ఈ ఘటనతో ఒక్కసారిగా సునీత గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. చివరి స్లాట్ ను మాకు ఇచ్చారని, అన్ని అనుమతులు తీసుకున్నాకే ఆలయ అలంకరణ చేయించామన్నారు. శ్రీవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో తాము వచ్చామని తెలిపారు. 15 లక్షల రూపాయలతో ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పుష్పాలను తెప్పించామన్నారు. అయితే దాత ఆగ్రహాన్ని గుర్తించిన అధికారులు ఆమెను శాంతింపజేశారు. తప్పు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. కొన్నేళ్ల క్రితం వరకు టీటీడీ గార్డెన్ విభాగమే ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ వస్తుంది. అయితే దాతలకు పూర్తి బాధ్యత ఇచ్చే వ్యవహారానికి స్వస్తి పలికి గార్డెన్ సిబ్బంది ద్వార అలంకరణ నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.